మరొకసారి మేడం సందేశం ఇచ్చిన తర్వాత అందరూ ప్లెడ్జ్ తీసుకున్న తర్వాత 1 మినిట్ అందరూ కూడా మానవహారం లాగా రౌండ్ సర్కిల్ చుట్టూ మనం ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఈ కోనేరు సెంటర్ సర్కిల్ చుట్టూ తిరుగుదాం. ఆ తర్వాత డిస్పర్స్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రోగ్రాం మనం సేకరిస్తున్న చెత్త గురించి పెట్టారు. యూజర్ క్లాబ్ ప్రోగ్రామ్ అనమాట. మనం బందర్లో ఉన్న సుమారు 40,000 కుటుంబాలకి డస్ట్బిన్స్ ఇవ్వడం జరిగింది. ఆ డస్ట్బిన్లో మనం మెప్మా వారితో కానీ వాటి వాలంటీర్ల ద్వారా కానీ మనం కానీ వాళ్ళకి అవగాహన కల్పించాం. గ్రీన్ కలర్ చెత్త డస్ట్బిన్లో తడి చెత్తను వేయమని, అలాగే పొడి చెత్తను బ్లూ డస్ట్బిన్లో వేయమని, ప్రమాదకర చెత్తని రెడ్ డస్ట్బిన్లో వేయమని మనం చెప్తూనే వచ్చాం. అలాగే 100% తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసి ఇవ్వాలని చెప్పి ప్రతి కుటుంబానికి వెళ్ళి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా సరే పేరుకుపోయి ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి పేరుకుపోయిన లెగసీ వేస్ట్ని తీసుకెళ్ళడానికి మన నగరపాలక సంస్థ సుమారు 3 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వచ్చింది. ఎందుకంటే అది ఆ ప్రమాదకరమైన చెత్తని మనం నిప్పు పెట్టడం ద్వారా కానివ్వండి, అది వచ్చే స్మెల్ నుంచి ఎన్నో హానికర జబ్బులు వస్తున్నాయనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఎలాంటి చెత్తల్ని కూడా వారి పట్టణాల్లో నిల్వ ఉంచొద్దని చెప్పి ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. అది తీసివేస్తున్న దగ్గర నుంచి కూడా మనం 2 చెత్తల్ని వేరు చేసి మనం పంపించడం ద్వారా ఎరువులు కానివ్వండి, గ్యాస్ కానీ ఏదైనా తయారు చేసుకుంటానికి మనకు అవగాహన ఉంటుంది. అలాగే తడి చెత్తని వారి ఇంటిలోనే మొక్కలకి వేసుకునే విధంగా కూడా మీరు వారికి చెప్తూ ఉండాలి. అలాగే చెప్పడం ద్వారా వారికి ఈ తడి చెత్తను పొడి చెత్తను వేరు చేస్తే ఏంటి లాభం అన్నది కూడా వారికి తెలుస్తుంది. అలాగే ఇది చెత్త మీద పన్ను కాదు, యూజర్ ఛార్జెస్. అంటే మనం పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా మన ఊరిని జాగ్రత్తగా పెట్టుకుని పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారికి తెలియజేయాలి. అలాగే ప్లాస్టిక్ కూడా నిర్మూలించాలి. ప్లాస్టిక్ వాడటం వల్ల అనేక జబ్బులు వస్తున్నాయని చెప్పి మీరు వాళ్ళని చెప్పి వారికి గైడ్లైన్స్ ఇచ్చి, అలా కాకుండా ఈరోజు ఇదే బజార్కి వెళ్తుంటే పూర్వం